ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గూగుల్, విప్రో లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఈ నెల 29న సీఎం చంద్రబాబు 200 మంది ఐటీ కంపెనీల సీఈఓలతో కాన్క్లేవ్ నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో ఐటీ, హార్డ్వేర్ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సింగిల్ విండో విధానం ద్వారా ఐటీ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచిన ఏపీ సర్కార్ మరిన్ని రాయితీల్ని ఇచ్చి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 29న విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన కీలకమైన నిర్ణయాలకు వేదిక కాబోతోంది. ఇప్పటికే ఐటీ దిగ్గజం కంపెనీల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించిన ప్రభుత్వం విశాఖ కేంద్రంగా ఐటీలో రాణించేందుకు ఉన్న అవకాశాలు, సౌకర్యాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ చేయాలని నిర్ణయించింది. ఏపీ సర్కార్కు అవసరమైన సాఫ్ట్వేర్ సహకారం అందించేందుకు గూగుల్ ముందుకొచ్చింది. అయితే కేవలం ఐటీ సర్వీసులకే పరిమితం అవుతుందా లేక పెట్టుబడులు కూడా పెడుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే విప్రో, టెక్ మహీంద్రా సంస్థలు కూడా భారీగా విస్తరణ చేపట్టడానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నగరం నడుబొడ్డున సత్యం జంక్షన్లో విప్రో సంస్థకు, ఋషికొండలో టెక్ మహీంద్రా సంస్థకు భూమిని కేటాయించింది. ఇప్పటికే వైజాగ్ ఐటీఐఆర్ రీజియన్ కోసం విస్తృతమైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెక్నాలజీ రంగంలో విశాఖపట్నాన్ని సిలికాన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు ఊపందుకున్నాయి. ఆల్రెడీ టెక్ మహేంద్రకు స్థలముగా కొద్దిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు 5,000 ఉద్యోగాలు పైచిలికి ఇస్తామని చెప్పారు. విప్రో వాళ్ళు కూడా విప్రో అధినేత వచ్చి చంద్రబాబు నాయుడు సార్ కలిశారు. అక్కడ కూడా 6,400 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. షమీర్ వాళ్ళు ఒక కంపెనీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ డిఫెన్స్ ల్యాబొరేటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా స్థలం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఏనాడైతే ముఖ్యమంత్రి గారు వస్తారో అదే రోజు అమెరికా నుంచి, యుఎస్ నుంచి, మిగతా దేశాల నుంచి కూడా కొంతమంది ఎంటర్ప్రీనర్స్ వచ్చి చాలామంది ఒక 200 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రిగా లేఖలు రాశారు. మేము కూడా 4-5 మీటింగ్లు ఏర్పాటు చేశాము. చాలామంది వైజాగ్ నగరం అన్ని విధాలా బాగుంది, వాతావరణం బాగుంది, గ్రీనరీ ఉంది, సీపోర్ట్ ఉంది, ఐటీకి కావాల్సిన అనుకూల వస్తువులు ఉన్నాయనే ఉద్దేశం చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ అర్హతలు బట్టి వాళ్ళకు స్థలాలు కేటాయించడమా లేకపోతే స్పేస్ ఇవ్వడమా ఏదో విధంగా చేస్తున్నాము. ఈ నెల 29న విశాఖ పర్యటనలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఐటీ సెజ్లో 23 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభిస్తారు. అదే వేదికపై నుంచి 80 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సెమీర్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఐటీ కంపెనీల సీఈఓలతో ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలమైన పరిస్థితులు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున కలిగే ప్రయోజనాల్ని ఐటీ ప్రతినిధులతో సీఎం చర్చిస్తారు. ఈ కాన్క్లేవ్ కు సుమారు 200 మంది ఐటీ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. సీఎం ప్రారంభించనున్న ఇంక్యుబేషన్ సెంటర్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ ప్రతినిధులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మరోవైపు మెగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతున్నందున విశాఖలో ఐటీ రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.